హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో నేనైతే సూపర్గా ఉన్నాను. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. సో మీ అందరికి వచ్చిన డౌట్లు ఏంటంటే, రాజు స్వగృహలో ఫ్లాట్లు కొనొచ్చా లేదా? చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది. చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది. అందుకని మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరిగింది. నేను కూడా అందుకని పెడుతున్నాను. సో మీ అందరికి కూడా రాజు స్వగృహ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అసలు రాజు స్వగృహ అంటే ఏంటి, ఎందుకు అంతమంది ఆసక్తి చూపిస్తున్నారు, ఎందుకు అంత నెగిటివిటీ వస్తుంది దాని మీద అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే, రాజు స్వగృహ దాదాపు 2008-9లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అది అలా నడుస్తూ చెప్పాను కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ అలాగే ఉంటుంది, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అంటే. సో అలా నడుస్తూ మొత్తానికి మన ఏమంటారు, కన్స్ట్రక్షన్ చేస్తూ కేసీఆర్ హయాంలో గట్టునెక్కడం జరిగింది. అది కేసీఆర్ హయాంలో బయటకు వచ్చింది. అంటే వాళ్ళు కేసీఆర్ హయాంలో అంటే కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు ఏమైంది, వేలం పాడబెట్టడం జరిగింది. అది కూడా ఆప్షన్కి వెళ్ళడం. అంటే ఒక్క ఫ్లాటు మీకు ఆల్మోస్ట్ 30 లక్షల ఫ్లాట్ అయితే అది 40-50 లక్షలకు కూడా ఆ రేంజ్కి పోయింది. సో ఆ రేంజ్ పోయే కల్లా చాలా మంది కూడా కొనాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా కొనలేకపోయారు. అదొకటి, కొనలేకపోయి అది కాకుండా ఏమైంది, కొనలేకపోయి సో మొత్తానికి ఏం చేశారంటే, దాన్ని కొనలేకపోయి కొంతమంది వద్దనుకున్నారు. ఆప్షన్కి వెళ్ళిన తర్వాత కూడా వద్దనుకున్నారు. కొంతమంది డిప్ కట్టి కూడా వద్దనుకున్నారు. అది కాకుండా ఇంకొంతమంది ఆప్షన్లో వచ్చిన తర్వాత, వాళ్ళ అదృష్టం వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు, తీసుకోలేదు. అంటే వాస్తు బాగాలేదు, లేదంటే ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు అని కూడా దాన్ని స్కిప్ చేయడం జరిగింది. మొత్తానికి స్కిప్ చేయడం జరిగినప్పుడు ఏమైంది, కొన్ని ఫ్లాట్లు మిగిలిపోయినాయి. అట్లా 2 times వేయడం జరిగింది. ఫస్ట్ ఏమో ఒక 5,000 కట్టి ఫస్ట్ మనం పేరు రాపియాలి, టోకెన్ అమౌంట్ కట్టాలి. ఆ తర్వాత 5,000 తర్వాత పేరు వస్తే ఓకే, పేరు రాకపోతే 5,000 పోయినట్టే. అది కాకుండా మళ్ళీ ఏం చేశారు, 1,000 రూపాయలు కట్టుకోవడం జరిగింది. అంటే ఒక్క ఫైల్కి, అంటే ఏమంటారు దాన్ని, ఒక్క ఫామ్కి 1,000 రూపాయలు, ఒక్క ఫామ్కి 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు కట్టించుకొని వచ్చిన వాళ్ళకు ఓకే, రాని వాళ్ళకు ఆ 1,000 రూపాయలు కూడా మునిగినట్టే. సో ఇలా చేసే కల్లా చాలా దాదాపుగా ఒక బండ్లగూడలోనే ఒక 100 నుంచి 150 ఫ్లాట్లు మిగిలిపోవడం జరిగింది. అట్లా పోచారంలో వందల సంఖ్యలో ఉన్నాయి, అటు పోతే గాజుల రామారంలో ఉన్నాయి, ఇంకోటి అక్కడ టవర్సే ఉన్నాయి. మొత్తానికి ఒక 3-4 టవర్లు నిర్మించి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ కాలే, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా మన వీళ్ళకి బిల్డర్లకు అమ్మడం జరుగుతుంది. ఒకటి 30 కోట్లు, ఒకటి 19 కోట్లు. సో ఒక టవరు 30 కోట్లు, ఒక టవరు 19 కోట్లు, ఒక టవర్. అట్లా డివైడ్ చేసి పెట్టడం జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం, బిల్డర్లకు సంబంధించింది. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమంలో మళ్ళీ ఈసారి కూడా పెట్టాలని డిసైడ్ అయినప్పుడు అప్పుడు ఏం పెట్టారు, ఇప్పుడు 1,000 రూపాయలు 5,000 ఏం కాకుండా డీడీ తీసుకోవాలి. మీకు ఒక ఫ్లాట్ నచ్చింది, ఆ ఫ్లాట్ కింద డీడీ తీయాలి. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు. సింగిల్ బెడ్రూమ్ 1,00,000 రూపాయలు, డబుల్ బెడ్రూమ్ 2 lakhs రూపీస్, సింగిల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 3 lakhs. అలా డివైడ్ చేసి పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు 1 బెడ్రూమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 1 lakh, 2 బెడ్రూమ్ తీసుకోవాలనుకున్న 2 lakh, 3 బెడ్రూమ్ తీసుకున్నాము 3 lakhs. అలా పే చేయాలి. డీడీ కూడా, అంటే డీడీ మనం 1 lakh ఏ బెడ్రూమ్ కావాలంటే ఆ బెడ్రూమ్కి సంబంధించిన 2 BHKనా, 3 BHKనా, 1 BHKనా అనేది ఆ BHKకి సంబంధించింది. దాన్ని బట్టి మనం డీడీ, ఆ సైట్ ఉంటుంది, ఆ సైట్ పేరు మీద డీడీ తీసుకొని వచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటి, మీరు ఒక ఫ్లాట్ చూస్తారు. ఇంతకుముందు ఏంటంటే మొత్తం వేసేసి ఏదొస్తుంది అది ఇచ్చేసేది. అంటే మీకు ఇది నచ్చిందా తీసుకోండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి, అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పలానా ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫ్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నెంబర్ రాసుకొని ఆ డీడీ మీద, డీడీకి వాళ్ళకు ఏదైతే ప్రొఫైల్ ఇస్తున్నారో ఒకటి, అది ఆ ప్రొఫైల్ మీద మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మీకు ఏ రోజు 29th రోజు డ్రా తీయడం, 29th క్లోజ్ అవుతుంది, 30 రోజు డ్రా తీయడం జరుగుతుంది. డ్రా తీసినప్పుడు మీ పేరు వస్తే లక్, ఒకవేళ రాలేదంటే అన్లక్. అయితే ఇందులో కూడా చాలా మందికి ఏం డౌట్లు, డీడీలు వస్తాయా, మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇస్తారా ఇయ్యారా అనేసి డౌట్ ఉంది. సో 100% ఇస్తారని చెప్తున్నారు. మరి ఒక రోజు 2 రోజులు అనేది అది క్లారిటీ లేదు. ఇంకోటి ఏంది, చాలా మంది కూడా ఇక్కడ రాకపోతే పోచారంకి వెళ్దాం, పోచారంలో ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా దీనికన్నా 100% బాగున్నాయి అవి, అటు వెళ్దాం అనుకుంటున్నారు అందరు కూడా. మరి ఈ డీడీ అటు వర్తిస్తారా అంటే, ఫస్ట్ మీటింగ్లోనేమో ఆ ప్రాబ్లం లేదు, ఈ డీడీ అటు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు అక్కడ తీసేసుకోవచ్చు అన్నారు.
మళ్ళీ మొన్న నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డీడీ మీకు ఆ రోజు సాయంత్రం ఇస్తామా అనేది క్లారిటీ లేదు, 2 రోజులు ఆయనకి ఇస్తామనేది కూడా క్లారిటీ లేదు. అలాంటప్పుడు నెక్స్ట్ డే ఉన్న పోచారంలో ఆప్షన్కి మీరు ఎలా పాసిబుల్ అవుతుంది మీరే అర్థం చేసుకోండి అన్నారు. అంటే ఒకవేళ ఇక్కడ వస్తుందో రాదో అని డౌట్ ఉన్నప్పుడు అక్కడ కూడా తీయాలి. అంటే ఇక్కడ 3 లక్షలు కడితే మళ్ళీ అక్కడ ఒక 2.5-3 లక్షలు అక్కడ కట్టాలి, 6 లక్షలు బ్లాక్ అవుతాయి. సో 6 లక్షలు బ్లాక్ అయినప్పుడు సరే ఆ 3 లక్షలు వస్తాయి, ఓకే. ఈ 3 లక్షలు ఎప్పుడు వస్తాయి అదో క్వశ్చన్ మార్క్. కొంతమంది 1-2 వేస్తున్నారు, అంటే వాళ్ళ పేర్ల మీద తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఒక 4 లక్షలు 5 లక్షలు బ్లాక్ అయిపోయినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ఇంకొక ఫ్లాట్ పరిస్థితి ఏంటి అనేది అదొక క్వశ్చన్ మార్క్. సరే ఆ డీడీ ఇస్తారు, రిటర్న్ ఇచ్చినప్పుడు ఏమైనా కట్ అవుద్దా అంటే బ్యాంకులో టీడీ వేసేది ఉంటుంది, అది మాత్రం ఒక 100-200 కట్ అయితే అంతకుమించి పెద్దగా ఏం కట్ కాదు. సో అది బ్యాంకు ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అది కట్ చేసుకుని మిగతా అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. బాగుంది, సరే ఓకే, రాసుకున్నారు, తీసుకున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఇది. మీకు లోన్ ఎంత వస్తుంది వాళ్ళు చెప్పడం ఏంటంటే 90% లోన్ వస్తుందని ముందు చెప్పడం జరిగింది. తర్వాత లోన్ ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు. సరే బ్యాంక్ దగ్గర పోతాం, లేదు మీకు ఇంత సివిల్ లేదు, మీకు ఇంత శాలరీ లేదు కాబట్టి మర్చిపోయి ఇంకోటి బెటర్. సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 25,000 నుంచి 35,000 శాలరీ ఉండాలి సింగిల్ బెడ్రూమ్కి. డబుల్ బెడ్రూమ్కి 35 పై నుంచి 50 శాలరీ ఉండాలి, 50,000 శాలరీ ఉండాలి. ఆ తర్వాత త్రిబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 50,000 నుంచి ₹1,00,000 శాలరీ ఉండాలి. సో ఇవన్నీ పాసిబుల్ ఉన్న వాళ్ళకే తీసుకోవడానికి అది. అప్పుడు నేను పోయినప్పుడు ఒక ఆటో డ్రైవర్ మేబీ అయినా అంటే డ్రెస్ కోడ్ ఉంది, ఆయన కూడా డ్రైవర్ అని చెప్పాడు. తను ఏంది నాకు అంత శాలరీ అని, నేను బిజినెస్ కదా నేను చేసుకునేది, రోడ్ మీద తిరుగుతూ ఒక రోజు 2,000 వస్తాయి, 3 రోజులు వస్తాయి, ఒక్కొక్క రోజు 500 వస్తాయి, నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నేను ఎలా వేయాలి అని అంటే అలా ఏం లేదు, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, ఇల్లు లేదని ఒక సర్టిఫికేట్, 2 సర్టిఫికేట్ దీంట్లో అప్లై చేయాలంటే ముఖ్యంగా 2 సర్టిఫికేట్లు కావాలి, ఇల్లు లేదని ఒకటి, ఇన్కమ్ ఒకటి. సో ఆయన అన్నాడు మరి ఇన్కమ్ సర్టిఫికేట్ మరేం పరిస్థితి అని అంటే లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ తెస్తే మీకు ఎంత ఉంది, మీకు 25 నుంచి 35 శాలరీ లాగా వేయించుకొని తీసుకొని రండి అని చెప్పడం జరిగింది వాళ్ళు మంత్లీకి. సో ఓకే, అది క్లియర్ అయిపోయింది కదా, మంత్లీకి ఎంత, మీరు అవి కూడా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి చెప్తాను నేను. సో మొత్తానికి ఆ ఫార్మాట్లు ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు, డీడీ తీసుకుంటారు, లేకపోతే డీడీ తీసుకోరు. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ బ్యాంకులో ఎంత వస్తుంది అనేది అదొక క్వశ్చన్ మార్క్. వచ్చింది అనుకుందాం, సరే ఫ్లాట్ చూసావు, ఫ్లాట్ల పరిస్థితి దగ్గర 22 లక్షలు, డబుల్ బెడ్రూమ్ అయితే 22 లక్షలు, సింగిల్ బెడ్రూమ్ అయితే 15 లక్షలు, ఇక త్రిబుల్ బెడ్రూమ్ అయితే 38 నుంచి 40-50 లక్షల వరకు ఉంది అందులో. సో మరి పరిస్థితి ఏంటి అంటే ఆ లోపల పరిస్థితి ఏంది, 22 లక్షలు లేదంటే 15 లక్షలు పెడతావు పోయి, నువ్వు ఒక ఫ్లాట్కి 15 లక్షలు పెడతావు. 15 లక్షలు పెట్టినప్పుడు ఇంటీరియర్ మొత్తం చేసుకోవాలి, కమౌండ్లు చేయించుకోవాలి, బేషన్లు చేయించుకోవాలి, వాష్రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, ట్యాపులు పెట్టుకోవాలి, వైరింగ్ చేయించాలి, ఫ్లోరింగ్ చేయించాలి, వాల్స్ చేయించాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. పనులు లేకుండా నీకు ఫ్లాటే లేదు. ఇంకేంటంటే డబుల్ పని ఉంది ఇప్పుడు. అప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ అయితే మనం ఎక్కడైనా కావాలని చేసుకోవచ్చు, ఇది అట్లా లేదు ఆప్షన్ కాబట్టి ఇంకా డబుల్ పని అవుద్ది. సో అది కాకుండా డబుల్ పని అనేది పక్కన పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఒక 15 లక్షలు ఇదే అయితే ఇంకొక 5 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు ఇప్పుడు 10 లక్షలు మనం కడతాం, 20 లక్షలు 10 లక్షలు కడితే ఇంకా 10 లక్షలు బ్యాంకుకి వెళ్ళాలి. దాదాపుగా అవన్నీ ఒక మనం 60 మంత్స్ అలా పెట్టుకుంటే 5 years 10 years పెట్టుకుంటే మళ్ళీ అవి ఎంత అయితే దాదాపుగా నీకు ఒక 3-4 లక్షలు మళ్ళీ పెరుగుతుంది. అంటే 10 లక్షలు కాస్త 15 లక్షలు అవుతుంది. 15 లక్షలు 25 లక్షలు అంటే సింగిల్ బెడ్రూమ్ 500 SFT తీసుకుంటే 25 లక్షలు ఖర్చు వస్తుంది. సో అది మీకు వర్తా కాదు అది కూడా ఆలోచించుకోండి, ఊరికనే కాదు కదా, ఆలోచించుకోవాలి అది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, సరే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి వెళ్తే కూడా అంతే సేమ్ 22-30 లక్షలు అయితే 20-25 లక్షలు అయితే మళ్ళీ అదనంగా మనకు 5 లక్షలు. అది కాకుండా కార్ పార్కింగ్, మళ్ళీ కార్ పార్కింగ్ మస్ట్. కార్ పార్కింగ్కి 2 లక్షలు ఉంది, 3 లక్షలు, 2,25,000, 3,25,000 పైన తీసుకుంటే 3,25,000, కింద తీసుకుంటే 2,25,000. సరే దట్టు తీసుకుంటాం అట్లా కూడా. అప్పుడు పరిస్థితి ఏంది, మన అపార్ట్మెంట్ మన ఫ్లాట్ ఒక దాంట్లో ఉంది, ఆ ఫ్లాట్ కిందనే ఇస్తారా క్వశ్చన్ మార్క్. అక్కడ ఇస్తారని గ్యారంటీ లేదు. అది ఫ్లాట్ ఒక దగ్గర ఉంటే మన పార్కింగ్ ఎక్కడనో ఉంటుంది, కార్ అక్కడ పెట్టుకోవాలి, మనం ఇక్కడ పోవాలి. సో ఆ ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కూడా వాళ్ళ ఆప్షన్, అది వాళ్ళ ఆప్షను ఇట్లా ఉంది, మీ ఇష్టం ఉంటే తీసుకొని లేకుంటే లేదు. కార్ పార్కింగ్ అంటే నువ్వు ఈ బిల్డింగ్లో నువ్వు ఉంటే ఆ బిల్డింగ్లో అంటే ఒక 9th floor 9th ఏమంటారు టవర్లో నువ్వు ఉంటే ఫస్ట్ టవర్లో కార్ పార్కింగ్ దొరికిన ఆశ్చర్యం లేదు. సో అదొక ప్రాబ్లం. సో అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావాలంటే కొద్ది టైం పట్టే ఆప్షన్ లేదు. ఎందుకంటే 2008లో కన్స్ట్రక్షన్ చేశారు, ఇప్పుడు 2025లో ఇస్తున్నారు. అంటే ఒక 3 years బ్యాక్ కూడా కేసీఆర్ టైంలో వేయడం జరిగింది. అంటే దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల ఫ్లాట్లు అవన్నీ, బిల్డింగ్లు అన్నీ కూడా 15 సంవత్సరాలు. సరే మహా అంటే ఇంకెంత ఒక 45 సంవత్సరాలు ఉంటుండొచ్చు, మేబీ 60 సంవత్సరాలు కూడా డౌటే.
ఒక 30-40 వేసుకోండి. అంటే ఇప్పుడు ఒక 30 ఉన్న వ్యక్తి తీసుకుంటే 60 ఏళ్ళు వచ్చే వరకు అలా బతకగలుగుతారు. 60 అవి ఒక 30, ఇవి ఒక 15-45 సంవత్సరాలు. సో 45-50 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మరి ఇదంతా కూడా మళ్ళీ డౌట్. సరే ఇప్పుడు మాకు ఫ్లాట్ అయితే పైన ఒక ఏమంటారు SFT 500 SFT 600-700 SFT ఇస్తున్నారు. మరి కింద పరిస్థితి ఏంది? ల్యాండ్ ఏమైనా రిజిస్ట్రేషన్ అవుద్దా అంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కాకుండా అయితే ఆప్షన్ ఉండదు. అది ఎంత అవుతుంది? 15 గజాల, 20 గజాల, 25 గజాల, 23 గజాలు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అది. సో అది కూడా మీరు క్లారిటీ తీసుకొని ఫస్ట్ తీసుకున్నాకనే ప్రొసీడ్ కానీ. ఇదంతా ఒక ఎత్తు పెడితే సరే ఇంట్లోకి పోయినావు, బాగున్నావు, అన్ని చేయించుకున్నావు, 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకున్నావు. తర్వాత వాటర్ లీకేజ్, అవతల పైపు మనకు వాటర్ లీకేజ్ అవుతుంది. అప్పుడు ఏం పరిస్థితి? మనం చేయించుకోవాలి. వాన్ ప్రాబ్లంను మనం చేయించుకోవాలి. సరే మనం ఫ్లోరింగ్ అదంతా వాళ్ళంతా చేయించుకుంటాం, అయినా లీక్ అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది? పైపు వాడిది కదా, అవతల ఉంది పైపు, అవతలోడు పైప్ క్లీన్ చేయించుకుంటే మనకు వాటర్ ప్రాబ్లం రాదు, అంటే లీకేజ్ ప్రాబ్లం రాదు. మనం ఎన్నిసార్లు గోడ లీకేజ్ ప్రాబ్లం అది చేయించుకున్నా మళ్ళీ అక్కడ పైప్ లీకేజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అవుతుంది. అదో క్వశ్చన్ మార్క్. ఇవన్నీ పక్కన పెడితే సమ్మర్ వస్తే వాటర్ పరిస్థితి ఏంది? ఇండిపెండెంట్ హౌస్కే వాటర్ పరిస్థితి ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంటుంది సమ్మర్లో. మరి అపార్ట్మెంట్లో ఉండదా అంటే ఆఫ్ కోర్స్ అది పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భారీ ఎత్తున బోర్లు ఉంటాయి, వాటర్ ఉంటాయి అంటారు. కానీ ఇది గవర్నమెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కాబట్టి బోర్లు లాంటి పెద్దగా ఉండేవి. వచ్చే ఏదైతే మెయిన్ మంజీరా వాటర్ ఉంటాయో, కృష్ణ వాటర్ ఉంటాయో, ఆ GHM సంబంధించిన వాటర్ పైప్ లైన్ లోపలికి ఉంటుంది. సో అది వచ్చిన రోజులు ప్రాబ్లం లేదు. అది ఎప్పుడైనా మెయిన్ లైన్ బ్రేక్ అవుతే కానీ 1-2 డేస్ ఇబ్బంది అవుతుంది. సరే ఆ 1-2 డేస్ క్లియర్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న మన ఏమంటారు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఒకటయ్యి దాన్ని ఒక 2-3 బోర్లు వేయడం జరిగింది. వాళ్ళు అనేది ఏమో ఫ్లోర్కి టవర్కి 2 బోర్ల నుంచి 3 బోర్లు ఉన్నాయి అంటున్నారు. కొంతమంది అడిగితే మొత్తం కలిసి 2-3 బోర్లు ఉన్నాయి సార్. సో అవే మనకు జీవనాధారం అనేసి అనడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనకు వాటర్ రాదో ఆ టైంలో వీరు బోర్లు వేసే ముందు వాట్సాప్లో మెసేజ్ పెడతారు. అంటే ఆ వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు చూసుకొని మనం వాటర్ పట్టుకొని ఉండాలి. 1-2 గంటలు వదిలేస్తారు, ఆలోగా మనం వాటర్ పట్టుకోవాలి. సరే ఇన్కేస్ ఆ వాట్సాప్ చూడకపోతే పరిస్థితి ఏందనేది క్వశ్చన్ మార్క్. మరి నీళ్ళేంది? ఇప్పుడు బస్తీలలో ఉంటావు, కాలనీలలో ఉంటావు, నీ దగ్గర నీళ్ళు ఇండిపెండెంట్ హౌస్లో ఉంటాయి, నీ దగ్గర నీళ్ళు లేకపోతే బ్రదర్ కొద్ది మోటార్ ఏంటంటే వాళ్ళు వేస్తారు, పైప్ ఇస్తారు. మరి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎవరిని పోయి మనం వాటర్ అడగాలి? అడగలేము, 100% అడగలేము. సరే సో ఆ వాటర్ ప్రాబ్లం అయితే సమ్మర్లో ఒక 5-10 డేస్ 15 డేస్ వరకు ప్రాబ్లం వస్తుంది అన్నారు. లేదు ఎప్పుడైనా మెయిన్ లైన్ ఏదైనా పైప్ డ్యామేజ్ అయితే కూడా 1 డే మ్యాక్సిమం 1-2 డేస్ నీళ్ళ ప్రాబ్లం అయితే ఉంటుంది అంటున్నారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి? సరే స్నానం అంటే ఆపుదాం కొన్ని రోజులు, కొన్ని గంటలు, కానీ తుడుచుకోవాలా, కడుక్కోవాలా ఇక్కడ వెనకాల అదొక ప్రాబ్లం. చిన్నపిల్లలు ఉంటే మరీ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఆలోచించి మీరు స్టెప్ వేయండి. ఆ స్టెప్ వేసే ముందు నేను చెప్పింది ఒక్కసారి మీరు కరెక్ట్ అనిపిస్తేనే అనాలిసిస్ చేయండి. సో చాలామంది కూడా తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాలా, ఇక్కడ బ్రదర్ చెప్పిండు. సో బ్రదర్ మీకు చెప్పేది ఈయన కూడా లైవ్లో పెట్టేద్దాం. సో బ్రదర్ మీకు చెప్పేది ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అనేది ఏం కాదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్తోని మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు, ఎవరైనా తీసుకోవచ్చు. సో పర్సన్కి అయితే నేను పెట్టేయడం జరిగింది. ఓకే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంది, సో ఈ బ్రదర్ ఏమంటున్నాడంటే చిన్న చిన్న ఫ్లాట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లాట్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు అంత పేమెంట్ పెడుతున్నారు అనేసి ఒకటి అంటున్నారు. అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇంకోటి డబ్బులు వాళ్ళకే ఇస్తారా అంటే సో బ్రదర్ చెప్పింది ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారా అంటే నాకు తెలిసి వెట్టకారంగా చెప్పినట్టుండే. ఎందుకంటే ఇన్కమ్ మనం సబ్మిట్ చేయాలి, హోమ్ లేదని సబ్మిట్ చేయాలి. సరే హోమ్ లేదు, ఓకే, ఇన్కమ్ సబ్మిట్ చేయాలి. ఇంకోటి అది కాకుండా వీళ్ళు 25 నుంచి 35 శాలరీ ఒకటి, 35 నుంచి 50 శాలరీ ఒకటి, 50 నుంచి 1,00,000 వరకు శాలరీ. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో బీద వాళ్ళు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుందాము అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇంత కాస్ట్ పెట్టి ఇలాంటి కండిషన్స్ పెడితే ఎలా తీసుకోవచ్చు అని చెప్పి బ్రదరు ఆలోచన. డబ్బులు ఉన్న వాళ్ళకే మీరు ఇస్తారు అని చెప్పడం జరిగింది. సో అది కాకుండా థ్యాంక్ యూ, ధన్యవాదాలు, చాలా బాగా మీరు మంచి సమాచారం ఇచ్చారు అని థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ వచ్చి ఇప్పటికే ఉన్న ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంకా బాగుండేదేమని చెప్పారు. డెఫినెట్గా బ్రో మీరు చెప్పింది నేను కంపల్సరీ అది చేస్తాను, నేను తీసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళ దగ్గర.
నమస్తే సార్, మేము ₹1,00,000 కట్టాము 2022లో 23లో ₹1,00,000 డీడీ కట్టాము, మిగతా కట్టలేదని మాకు మొదట అవకాశం ఇస్తారు. ఇప్పుడు కట్టుకోగలం అనే ప్లేస్లో తట్టుకోగలం అనే స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టున్నది. ఇది నేను చేసేది ఏం లేదు, అలా అట్లా ఉంది. కట్టుకోగలం లేదా 1,00,000 రిటర్న్ ఇస్తారా చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు నాకు కూడా కొత్త డౌట్ ఇది, ఎందుకంటే వాళ్ళు ఎంబడెంబడి ఇచ్చేసామని చెప్పారు. సో వీళ్ళు 2022లో 2023లో కూడా ₹1,00,000 డీడీ తీసుకెళ్లి కట్టడం జరిగిందంట. సో ఇప్పటి వరకు అమౌంట్ అయితే ఆ డీడీ అయితే రిటర్న్ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఇవ్వచ్చా లేదంటే అదే 1,00,000తో మళ్ళీ అదే మేమైతే ఏదైతే ₹1,00,000 కట్టాం దాంతో ప్రొసీడ్ కావచ్చు అని ఉన్నారు. అది కూడా క్లారిటీ తీసుకోవాలి, మరి ఏందనేది నాకు కూడా తెలియదు. సో గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో అని ఒక పర్సన్ పెట్టడం జరిగింది. అబ్బో, ఇంకో పర్సన్ చాలా పెద్ద పెట్టిండు. వేస్ట్ కన్స్ట్రక్షన్ చాలా నాసే రకంగా కట్టారు. జస్ట్ లాక్ బ్రేడ్ వైఎస్ఆర్ టైంలో కట్టి కంప్లీట్ చేయకపోవడంతో వాళ్ళు సో ఇలా ఉంది అని అదే చెప్పాను కదా, వైఎస్ఆర్ హయాంలో మొదలు కావడం జరిగింది. ఇది రాజీవ్ స్వగృహ ఇంకో పర్సన్ పెట్టడం జరిగింది. తెలంగాణ శైలిలోకి దయచేసి దరఖాస్తు చేసుకోవద్దు అని ఒక పర్సన్ పెట్టిండు. ఇంకో పర్సన్ ఏమో చేసుకోవచ్చు అని ఒక పర్సన్ పెట్టిండు. సో 5 లక్షల సింగిల్ బెడ్రూము ఉన్న డబుల్ బెడ్రూము 10 లక్షలు ఇస్తారా సార్? పని లేని వాడు రెడ్డికి ఇచ్చుకోకుండా పని ఉన్నోడు ఆ ఇంట్లోనే ఉండి పని చేస్తున్నోడు ఈ కండిషన్లతో వచ్చి ఇల్లు ఏం బాగుంటుంది? హైదరాబాద్ అవుట్లో హైదరాబాద్ అవుట్లో గుడి చూసుకోవడం బెటర్ అంట. మరి ఏందో నాకు కూడా అర్థం కాలే, బ్రదర్ ఏం పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి 15 సంవత్సరాల కంటే పాతవి మరమ్మతుల కోసం సీఫేజ్ గోడలు ఖరీదైనవి. సో అదే చెప్పాను కదా, 15 సంవత్సరాలు అవుతున్నాయి. 15 సంవత్సరాలలో ఇలా పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి 2022లో గత ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకం విఫలమైనట్లు ఫ్లాట్లు 20 ఏళ్ళు ఇచ్చి షరతులతో ఇలా అమ్ముతారా? మూర్ఖపు సమావేశం, మూర్ఖపు కాంగ్రెస్ పార్టీ అని. సార్ నేను పార్టీని నేను అనలేను, కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరిగింది ఆ బ్రదర్. నెక్స్ట్ వచ్చి మీకు ఫ్లాట్ వచ్చిన తర్వాత పేద దాదాగిరి సమాజంలో విలువ లేదు. అవుట్లో చాలా తక్కువ. మొదట ఈ 15 ఏళ్ల ప్లాట్ల గిరాకీ లేదు అంటే 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు గిరాకీ లేదు దాంట్లో అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాగోలు సగృహ 3 బెడ్రూమ్ డిలక్స్ పాక్షికంగా మార్చబడి తక్షణ అమ్మకాన్ని అందుబాటులో ఉంది అంటే సరే, ఒకటైతే రెడీ ఉంది, బాగుంది అని చెప్తున్నారు, మరి అది ఆయనకి తెలవాలి. బహదూర్పూర్ స్వగృహ ఫ్లాట్ల కోసం కూడా 50,000 చెల్లించాము. నా పేరు నారాయణ రెడ్డి, నేను రైతు. మా సంగతి ఏమిటి సార్ అని చెప్పడం జరిగింది. అంటే నేను ఆల్రెడీ 50,000 కట్టా, 5,000 కట్టిండు. చెప్పాను కదా, ఫస్ట్ 5,000, సెకండ్ ₹1,000 కట్టడం జరిగింది అని. సో ఇక అవి రానట్టే, ఆల్మోస్ట్ మీరు ఆశ వదులుకోవాలని నేను అనుకుంటున్నాను. సో సరే, నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ కూడా వచ్చి ఆఫీస్లో కనుక్కోవడం బెటర్ అని, ఎందుకంటే డబ్బులు ఊరికి రావు కదా, అందుకని నేను చెప్తున్నాను. మొత్తం కూలిన గోడలు మళ్ళీ కట్టవచ్చు, 15 సంవత్సరాలు అవుతుంది అందులో ఓనర్లు ఒప్పుకుంటే. అంటే ఈ పర్సన్ ఇంకా చాలా ఉన్నాయి చదవాలంటే, ఇప్పటికే 20 నిమిషాల దగ్గరకు వస్తుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పటికే 15-20 సంవత్సరాలు అవుతుంది సార్, మొత్తం కూలగొట్టి అందరూ అనుకొని కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పడం జరిగింది. సో అది కూడా వాస్తవమే, కానీ అందరూ ఒప్పుకోవాలి కదా. ఆల్రెడీ 15 లక్షలు పెట్టే ముందైతే ఓకే, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎంబడినే కూలగొట్టి కట్టుకోవాలంటే మళ్ళీ ఒక 15-20 లక్షలు ఖర్చు అవుతుంది. 20-30 లక్షలు ఖర్చు అయినా ఆశ్చర్యం లేదు. సో అందుకనే కొనే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. కామెంట్స్ కూడా చాలా వచ్చాయి, మీరు పాత వీడియోలు కూడా చెక్ చేస్తే తెలుస్తుంది ఆ కామెంట్స్ ఏమున్నాయి ఏంది అనేది. చూసి ఒకసారి మీకు నచ్చితే ఫస్ట్ కామెంట్ చేయండి, ఎక్కడి వరకు వచ్చిందో కూడా మాకు తెలుస్తే ఫస్ట్ కామెంట్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి. నచ్చినా నచ్చకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మాకు కూడా కొద్దిగా హోప్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇలాంటి వీడియోలు ఇంకొద్ది ఇన్ఫర్మేషన్గా మీకు ఇవ్వగలుగుతాను.